ఉండాలి. అంతేనా? సపోర్ట్ లేకుండా ఏ పనులు. కంపెనీలో ఎదగాలంటే సపోర్ట్ ఉండాలి, లోకంలో బ్రతకాలంటే మనలో ఆత్మ ఉండాలి. దేవునిలో బ్రతకాలంటే పరిశుద్ధాత్మ లేకుండా దేవునిలో వర్తిల్లడం నీ వల్ల కాదు. అది ఎరిగిన దేవుడు ప్రతి వారికి బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం ఇచ్చాడు? పరిశుద్ధాత్మను వరమును ఇచ్చిన్నాడు. అది కలిగి ఉన్నాము, పొందుకున్నాము. కానీ అందరికీ స్పృహ లేదు. ఎందుకంటే ఇందాక సహోదరులు చెప్పారు, బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నామో కూడా తెలియని స్థితిలో తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా లేదా? బాప్తిజం అంటే ఏంటి? దేవుడు దాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? దాని యొక్క ఔన్నత్యం ఏంటి అని పూర్వాపరాలు లోతుల్లోకి వెళ్లకుండా దారింట వెళ్ళేవారికి నీళ్ళలో ముంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొకళ్ళుగా ఉన్నారు. కానీ బాప్తిజం అనేది ఎందుకు తీసుకోవాలని సగటు మనిషి ఎరగకుండా తీసుకుంటే, దాని విలువ తెలియకుండా తీసుకుంటే, దాని ఔన్నత్యాన్ని ఎరగకుండా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? దానిని, ఆ మహాభాగ్యాన్ని కొద్ది కాలంలోనే దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. పిచ్చివాడి చేతిలో రాయి పెట్టామనుకోండి, ఏం చేస్తాడు? బాప్తిస్మాన్ని గురించి, క్రీస్తు త్యాగాన్ని గురించి, పరిశుద్ధాత్మ నడిపింపుల గురించి వివరణ, స్పృహ, అవగాహన లేకుండా తీసుకున్నట్లయితే పిచ్చోడి చేతిలో బంగారు ఏ విధంగా విసిరి పారేస్తాడో, విలువ ఎదుగని వారముగా ఒకవేళ మనం ఉంటే, అనేక స్నేహితులు ఉన్నారు, అనేక మంది సహోదరులు ఉన్నారు, వారు ఎరుగని స్థితిలో తీసుకున్నారు కనుకనే మరి సకాలంలోనే, కొద్ది కాలంలోనే మరలా దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నారు. ఇందాక సహోదరులు చెప్పారు కదా, బాప్తిజం తీసుకున్న తొలి నాళ్ళలో బాగుంటారు, సూపర్ కదా. కార్యక్రమాలలో కానీ, దేవుని సన్నిధికి రావడంలో కానీ, దేవుని పనిలో పాల్గొనడంలో కానీ అద్భుతంగా ఉంటుంది, సంతోషం, హ్యాపీ. కానీ అదే ఆశ, అదే ఆసక్తి, అదే భయము కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైపోతుందంటే కనిపించదు. అది